కథాస్రవంతి. మార్చి 20వ తేదీ ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా స్వాతి అనిల్ అవార్డు 10,000 రూపాయలు బహుమతి పొందిన కథ పిచ్చుక గూళ్ళు. రచన శ్రీ ఎస్ ఘటికాచలరావు. వినిపిస్తున్న వారు పప్పు భోగారావు. శ్రీ ఘటికాచలరావు గారి స్వస్థలం నెల్లూరు. తల్లిదండ్రులు శ్రీమతి కృష్ణవేణిబాయి, సంగీతం వెంకటరమణారావు. వీరి భార్య విజయలక్ష్మి. వీరికి 2 పిల్లలు, ప్రద్యుమ్నరావు, ప్రజ్యోతరావు. భారతీయ రైల్వేలో ఉద్యోగం చేస్తున్నారు. రచయితగా వీరిని విశ్వ తెలుగు పాఠకలోకానికి పరిచయం చేసింది స్వాతి. ఇప్పటి వరకు వీరివి 5 నవలలు, దాదాపుగా 30 కథలు వివిధ వార మాస పత్రికలలోనూ అంతర్జాల పత్రికలలోనూ ప్రచురితమయ్యాయి. వీరి చిన్నతనంలో ఇంట్లో పిచ్చుకల కోసం వాటి గోళ్ల ముందు వరికంకులు కట్టి ఆనందించిన సందర్భాలు అనేకం. ప్రపంచవ్యాప్తంగా మానవులు జరుపుకునే ఏ విశిష్టమైన దినమైనా కేవలం ప్రతిజ్ఞలతో సరిపుచ్చక మనసా వాచి ఆచరిస్తే మానవజాతి మాత్రమే కాక విశ్వంలోని సమస్త చరాచర జీవజాతులు రక్షింపబడతాయన్నది వీరి ప్రగాఢ విశ్వాసం. పాత వారపత్రికలు తిరిగేస్తుండగా ఒక వ్యాసం పశుపతి కంటపడింది. వరల్డ్ ఎర్త్ డే అంటే ఏమిటో అర్థం కాలేదు. ఏడాది క్రితం పత్రికలాగుంది. భూమి పుట్టిన తేదీయా లేకపోతే మరేదేనానా? ఏ జియాలజిస్ట్ ఈ సమాచారం ఇచ్చి ఉంటాడు? కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఇప్పటి తేదీలు గణించే పద్ధతులుండేవా? అలాంటప్పుడు ఈరోజే భూమి పుట్టిందని ఎలా చెప్పగలడు? అసలు ఇంతకు ఎర్త్ డే అంటే ఆ రోజు ఏం చేస్తారు? అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాడు పశుపతి. పర్యావరణాన్ని పరిరక్షించుకుని భూమిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆ తర్వాత స్నేహితుడెవరో చెప్పగా తల పంకించాడు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి, విద్యుత్ వాడకాన్ని తగ్గించి, చెట్లు పెంచి, భూతాపాన్ని తగ్గించి హరిత ప్రపంచాన్ని ఆవిష్కరించాలట. ఉద్దేశ్యం బాగానే ఉందనిపించింది. ప్రస్తుతం తనుండేది బాడుగ ఇంట్లోనే. ఆ వంతును చూస్తే దిక్కుమాలినన్ని ఆంక్షలు. ఇంట్లో ఎలాగూ ఒక్క బల్బు కూడా నిమిషం పాటు ఎక్కువగా వెలగనివ్వడు హౌస్ ఓనర్ అనబడే ఆ చండశాసనుడు. ఇంకా పోతే గోడకు మేకులు దిగ్గొట్టరాదు, కట్టెల పొయ్యి వాడరాదు, బొగ్గలు కుంపటి వాడరాదు, కనీసం కిరోసిన్ స్టవ్ కూడా వాడరాదు. కేవలం గ్యాస్ పొయ్యే వాడాలి. వీలైతే మైక్రోవేవ్ ఓవెనే ఉపయోగించాలి. ఇంటి చుట్టూ చెట్లకు ప్రతిరోజు క్రమం తప్పకుండా నీళ్లు పట్టాలి. ఆ చెట్లు ఎవరికి చెందినవన్న మాట అప్రస్తుతం. ఇలా ఓ పెద్ద జాబితాయే ఉంది ఆచరించడానికి. ఆ లెక్కన తాను పర్యావరణ పరిరక్షణకు ఇతోధికంగా ఏదో చేస్తున్నాననే అనిపించింది. కొంతకాలం తర్వాత ఓ రోజు మళ్లీ పేపర్లో ప్రకటన కనపడింది. వరల్డ్ వాటర్ డే. ఇలా ఒకటేమిటి, మహిళా దినం, అబ్బ దినం, అమ్మ దినం, ఉమెన్స్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే అంటూ రకరకాల దినాలు ప్రకటించడం చూశాడుతాను. దీని అర్థం ఏమిటంటే ఇప్పటికే మన నాగరికతలో పాశ్చాత్య సాంప్రదాయాలు చాలా వరకు వేళ్లు ఉనుకున్నాయి అని. ఇలా ప్రతిదానికి ఒక రోజును కేటాయించి ఆ ఒక్కరోజు మాత్రం కొంపలు మునిగిపోయినట్టుగా దిక్కుమాలినని కార్యక్రమాలు అరేంజ్ చేసి దానికి ఎక్కడ లేని ప్రాముఖ్యత ఆపాదించి నాయకులు మొదలుకొని దారిన పోయే దానయ్య వరకు అందరినీ మైకుల ముందు మాట్లాడించి కేవలం ఆ ఒక్కరోజు మాత్రం హడావిడి చేసి ఆ తర్వాత చేతులు దులుపుకోవడమే సాంప్రదాయంగా మారింది. మనస వాచ వాటికి ప్రాముఖ్యతనిచ్చేవాళ్లు ఎవరూ ఇంత హడావిడి చేయనక్కరలేదు. తమకు చేతనైనంతలో వాటిని గౌరవించి ఆచరిస్తే చాలు. చేతిలో పేపర్ పట్టుకుని పేము కుర్చీని బయట వరండాలోకి తెచ్చుకుంటుండగా కిచకిచమంటూ శబ్దం వినిపించింది. అదేదో పరిచయం ఉన్న శబ్దం. టక్కున తలపైకెత్తి చూశాడు. అక్కడ 2 ఊరపిచ్చుకలు కూర్చునున్నాయి. అందులో ఒకటి పూర్తిగా గోధుమ రంగుది, మరొకటి తల మీద మెడ కింద నల్లగా ఉంది. బహుశా ఒకటి ఆడ, మరొకటి మగ కాబోలు అక్కడ గూడు కట్టుకున్నట్టున్నాయి. పశుపతి విపరీతమైన ఆశ్చర్యానికి గురయ్యాడు. పట్నంలో పిచ్చుకలు? గ్రామాల్లోనే వీటి జాడ అంతరించిపోయే ఈ కాలంలో పట్నంలోకి ఎలా వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? పైగా గూడు కట్టుకున్నాయి. ఎప్పుడు గూడు కట్టుకున్నాయో తెలియదు. చిన్నప్పుడు గ్రామంలోని తమ ఇంట్లో గడిపిన రోజులు గుర్తుకొచ్చాయి. సుమారుగానే పెద్దదనిపించే తమ ఇంట్లో కూడా ఇలాంటిదే ఒక వరండా. అందులో ఒక మూలగా దంతుల మీద 4-5 పిచ్చుగూళ్ళు. ప్రతి సంవత్సరం కోతలు ముగిసి పంట ఇంటికి తేగానే ముంగిట్లో వాటి గోళ్ల దగ్గర వరిపైరు వెన్నులు వేలాడగట్టేవాళ్లు. గుత్తులుగా ఉండే ఎండిన వరిధాన్యం మొలకలను వెన్నులంటారు. ఆ పిచ్చుకలన్నీ అందులోని గింజలు తింటూ కిచకిచమను అరుస్తూ రోజంతా ఒకటే గోల. వినడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. చూడ్డానికి కూడా ఇంపుగా ఉండేది. తను పెరిగి పెద్దయ్యాక పొలం చేసుకునేది చేతకాక
చూసుకునే అవకాశం లేక ఉద్యోగరీత్యా గ్రామం వదిలి పట్టణంలో స్థిరపడాల్సి వచ్చింది. కొన్నాళ్లకు ఆ పొలాన్ని కూడా అమ్మేసి పూర్తి పట్టణవాసిగా స్థిరపడ్డాడు. అయితే ఇన్నేళ్లైనా తన సొంతానికి ఒక ఇల్లు కట్టుకోలేకపోయాడు. పొలం అమ్మిన డబ్బులు ఇల్లు కొనుక్కునేందుకు సరిపడా లేకపోవడమే అందుకు కారణం. అప్పు చేసి ఇల్లు కట్టడం అంటే ఎందుకో సరి అనిపించలేదు. పేరుకి సొంత ఇల్లే అయినా తీసుకున్న అప్పు తీర్చుకుంటూ జీవితాంతం రుణగ్రస్తుడిగా జీవించడం అతనికి రుచించలేదు. జీవితంలో మొదటిసారిగా పిత్రార్జితమైన ఆస్తి అమ్ముకోవడం అంటే ఎంతటి తెలివిమాలిన పనో అర్థమైంది. నిజానికది మంచి నిర్ణయమే అయినా వచ్చిన డబ్బును తెలివిగా ఉపయోగించుకోకపోవడం ఖచ్చితంగా అతని చేతగానితనమే. ఆ డబ్బును అనతికాలంలోనే అంతకు పదింతలు చేసేవాళ్లు కోకొల్లలు. అయితే అతని ఆలోచనలోనూ ఒక అర్థం ఉంది. అత్యాశకు పోయి ఉన్నది పోగొట్టుకున్న ఎంతోమందిని కళ్లారా చూశాడు. అందువల్ల బుద్ధిగా ఆస్తి అమ్మగా వచ్చిన డబ్బును బ్యాంకులో వేసుకుని దానిమీద వచ్చే కనీసమైన వడ్డీని మళ్లీ చక్రవడ్డీలుగా బ్యాంకులోనే వేసుకుంటూ తాబేలులా నిదానంగా ఆస్తిని కూడబెట్టుకున్నాడు. అయితే అదే సమయానికి ధరాఘాతం వల్ల సర్వత్రా గుండుసూది మొదలుకొని అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయాయి. దాంతో అతని సొంత ఇంటి కల కలగానే మిగిలిపోయింది. ఆ పిచ్చుక గూడు లాంటి ఒక చిన్న ఇల్లైనా సొంతానికి ఉంటే ఎంత బాగుంటుందో అని చాలాసార్లు అనుకున్నాడు. కానీ స్థలాల ధరలు కూడా కొనబోతే కొరివి చందాన పెరిగిపోయాయి. దానికి తోడు 2 పిల్లల చదువుల ఖర్చు తలకు మించిన భారం కావడంతో అతనికి దిక్కుతోచక బాడుగ ఇంట్లోనే కాలం వెళ్లబుచ్చసాగాడు. ఇక రిటైర్ అవ్వడానికి 2 సంవత్సరాలు మాత్రమే ఉంది. వెనక్కి తిరిగి తను సాధించింది ఏమిటి అని చూసుకుంటే ఏమీ లేదు. పిల్లలను మంచి చదువులు చదివించి ప్రయోజకులను చేయడమే ఒక గొప్ప సాధన. కనీసం వాళ్లైనా తమ కోసం ఒక సొంత ఇంటిని నిర్మించుకోగలరా అనిపించింది. అయితే ఇప్పటి తరం ఆలోచనలే వేరు. అప్పులకు వెనకాడరు. అదేమిటి అని అడిగితే ఇంటి కోసం తీసుకున్న అప్పు తాలూకు అసలు వడ్డీ జీతంలోనే కోత విధించేస్తారు కాబట్టి మనకు వచ్చే జీతం అంతే అనుకుంటే సరి అన్న జవాబు వస్తుంది. ఇన్నేళ్లకు ఒక విధంగా వాళ్ల ఆలోచన కూడా సబబే అనిపిస్తుంది. అప్పట్లో ఆ ఆలోచన కొంతమంది తనకు చెప్పినా అది తనకు రుచించలేదు. తన జీతం గొప్పగా చెప్పుకోవాలన్న ఉద్దేశ్యంతో కోతలకు తలొగ్గలేదు. దాంతో జీవితమంతా బాడుగ ఇంటి యజమానులకు తలొగ్గాల్సి వచ్చింది. ఆ పిచ్చుకల పనే హాయి. జాగా కొనక్కర్లేదు, ఇల్లు కట్టుకోవడానికి ఎవడి పర్మిషను అక్కర్లేదు. తమ ఇష్టం వచ్చిన చోట ఇష్టం వచ్చిన రీతిలో గూడు కట్టుకుని ఉన్న నాళ్లుంటాయి, తర్వాత ఎగిరిపోతాయి. పయనించే ఓ చిలుక అన్నట్టుగా పేపర్ చదువుతున్న అతను హఠాత్తుగా ఏదో గుర్తొచ్చిన వాడిలా భార్యను పిలిచాడు. ఏమిటండి, ఒకసారి మన గ్రామం వెళ్ళి రావాలనుకుంటున్నాను. సంక్రాంతి దగ్గర పడింది అన్నాడు పశుపతి. ఆశ్చర్యంగా చూసింది అతని వైపు. ఇన్నేళ్లుగా లేనిది ఉన్నట్టుండి ఈయనకేమైంది? గ్రామానికి వెళ్ళి సుమారుగా 15 సంవత్సరాలైనా అయ్యుంటుంది. మళ్ళీ ఇప్పుడు గాలి మళ్ళింది. మనసులోనే ఆలోచించుకుంది గాని ఎందుకని పైకి అడగలేదు. ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో ఆమె ఏనాడూ తనకిది కావాలని అడగలేదు. ఆమెకేం కావాలో అతనుగా అడిగి కనుక్కోలేదన్నది వేరే విషయం. ఎప్పటికప్పుడు వచ్చి పడుతున్న ఖర్చులకు సర్దుకునేందుకే జీతం సరిపోయింది. కాబట్టి ఎప్పుడూ అడిగే ప్రసక్తే రాలేదు. అతని మనసులో ఇప్పుడేముందో తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్నా దాన్ని కుతూహలంగానే ఉంచుకుంది. మరుసటి ఆదివారమే అతని గ్రామం వెళ్ళొచ్చాడు. వస్తూ చేనులో పండిన కొన్ని వరిపైరు వన్నెలు తెచ్చాడు. వచ్చి రావడంతోటే వాటిని పైన పిచ్చుక గూళ్ల ముందు వేలగట్టాడు. అతని కళ్ళలో ఏదో తృప్తి. చాలా ఏళ్ల తరువాత ఏదో అనిర్వచనీయమైన ఆనందం చవిచూస్తున్న అనుభూతి. బాధ్యతల నుంచి బాల్యంలోనికి వెళ్లిన ఆనందం. ఆ బాల్యంలో పిచ్చుకలను చూసి కుట్టిన కేరింతల సంబరం. అతని పెదవులపై చిరు దరహాసం. తనకు సొంత ఇల్లు లేకపోయినా ఆ పిచ్చుకలు కొన్ని ఇంటిని పదిలంగా కాపాడాలన్న తపన. తన పిల్లలకు ఆ పిచ్చుక ఆహారాన్ని అందించేటప్పుడు పొందే ఆనందం ఆ పిచ్చుకలకు తను ఆహారం ఇవ్వడంలో పొందినట్టు భావన. కళ్లలో తన పిల్లలకు వాళ్ల పసితనంలో గోరుముద్దలు తినిపించిన దృశ్యం చూసిన సంతృప్తి. అంతలోనే పశుపతిగారు అన్న పిలుపుతో ఊహల పల్లకిలో ఆకాశ మార్గాన పయనిస్తున్న తనను అక్కడి నుంచి ఎవరో హఠాత్తుగా పాతాళానికి తోచేసిన భావన. తలెత్తి ఎవరిని చూస్తే ఇంటి యజమాని. ఇదేమిటండి, ఆ వెధవ పిచ్చుకలు గూడు కట్టుకునేంతవరకు ఏం చేస్తున్నారు? పైగా దానికి ఆహారం వేరే వేలాడగట్టారు. దాన్ని ముందు పీకి పారేయండి, ఇల్లంతా గలీజ్ చేసి పెడుతుంది అన్నాడు ఆయన ముఖం గంటు పెట్టుకుని. పోనీలేండి, నోరు లేని ప్రాణి. అసలే ఈ పట్టణంలో ఇలాంటి పిచ్చుకలు ఈ మధ్యన మచ్చుకు కూడా కనబడడం లేదు. అసలు ఈ జాతే అంతరించిపోతోందిట. ఏ పూట కాపూట ఇల్లు నేను శుభ్రంగానే ఉంచుకుంటాను. మీ ఇల్లు నిక్షేపంగా ఉంటుంది, మరేం భయం అక్కర్లేదు
అన్నాడు సమాధానపరుస్తున్నట్లుగా. భలేవాళ్లే, దానిమీద జాలిపడి నా ఇల్లు గొల్ల చేసుకోమంటారా? మీరెంతకాలం ఉంటారు ఈ ఇంట్లో? మీరు వెళ్ళాక వేరే ఎవరైనా వస్తే వాళ్ళు నన్నడుగుతారు, ఇదేనా ఇల్లు మెయింటైన్ చేసే లక్షణమని. బాడుకు కూడా రాదు అంటూ కస్సుబుస్సుమన్నాడు. అతను మౌనం వహించాడు. అతని మౌనాన్ని చూసి మళ్ళీ, ఇదేమన్నా సబ్లెట్టింగా? నా ఇంట్లో ఇలాంటివి చేసే అధికారం మీకు లేదు. సాయంత్రంలోపు దాన్ని తీసేయండి అని హుకుం జారీ చేసి ఆదరాబాదరాగా వెళ్ళిపోయాడతను. జాలిగా ఆ గూటి వంక చూశాడు పశుపతి. ఆ 2 పిచ్చుకలు బయటకొచ్చి కూర్చుని వీళ్ల మాటలు వింటున్నట్టున్నాయి. అవి కాసేపు ఏవో కిచకిచమన్నాయి. తర్వాత సర్రున ఎగిరిపోయాయి. తను కట్టిన వడ్ల గింజలను తాకలేదు. తన మీద తనకు కూడా జాలి వేసింది. ఒక పిచ్చుక గూడుని కాపాడే స్వతంత్రం కూడా తనకు లేదా? ఇదే తన సొంత ఇల్లు అయితే అనిపించింది. ఆ రోజు సాయంత్రమే మళ్లీ చండశాసనుడు వచ్చాడు. ఇంకా గూడు తీయకపోవడం గమనించి ఎగాదిగా అతడి వంక ఒకమారు చూసి మేడ మీదకి వెళ్ళిపోయాడు. అయితే అంతలోనే ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చినవాడిలా లేచి లోనికి వెళ్ళాడు. మరుసటి రోజు ఉదయమే పశుపతి గ్రామానికి వెళ్లి 3 రోజుల తర్వాత తిరిగి వచ్చాడు. అతను ఏం చేస్తున్నాడో భార్యకు అర్థం కాలేదు. ఆ రోజు ఉదయం 10 గంటలకు మళ్లీ వచ్చి, ఏం పశుపతి గారు, 4 రోజుల క్రితం చెప్పాను మీకు ఆ గూటిని తీసేయమని. మీరు తీస్తారా, నన్ను తీసేయమంటారా అంటూ గర్జించాడు ఓనరు. దాన్ని తీయదలుచుకోలేదు సార్. 1 వారం గడువు ఇవ్వండి, నేనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాను. వెళ్ళేటప్పుడు దాన్ని కూడా తీసుకెళ్తాను అన్నాడు నిక్కచ్చిగా. అతని వద్ద నుండి అటువంటి మాట ఎదురుచూడని ఇంటి యజమాని కొద్ది క్షణాల పాటు విస్తుపోయాడు. ఆ వెంటనే అతని కోపం నషాలను కంటింది. అయితే వారం ఎందుకు, రేపే ఖాళీ చేయండి అంటూ అరిచాడు యజమాని. నేను రేపే నిరభ్యంతరంగా ఖాళీ చేయగలను. అయితే నేనిచ్చిన అడ్వాన్స్ మీరు ఈ సాయంత్రమే తిరిగి ఇవ్వగలిగితే అది సాధ్యం అవుతుంది అన్నాడు పశుపతి అంతకన్నా స్థిరంగా. అడ్వాన్స్ పేరు వినగానే యజమాని గతుక్కుమన్నాడు. ఉన్న ఫలంగా 10 నెలల అడ్వాన్సు 50,000 ఎక్కడి నుంచి తేగలడు? కాస్త గొంతు తగ్గించి, సరే సరే, కేవలం ఒక పిచ్చుక గూడు కోసం మీరింత మంచి ఇంటిని వదులుకోవడం చూస్తే మీ వెర్రితనానికి ఏవనాలో తెలియడం లేదు అన్నాడు అతనిపై సానుభూతిని కురిపిస్తున్నట్టుగా. మనలాగే అవి కూడా ప్రాణులని, వాటికి కూడు గూడు అవసరమని తెలిసి స్వార్థంతో మనకేమాత్రం హాని తలపట్టని వాటి మీద మీ ప్రతాపం చూపిస్తుంటే మిమ్మల్ని మనుషులను ఎందుకనాలో నాకూ తెలియడం లేదు. అనవసరమైన వాదనలు ఎందుకండి? మీరు అడ్వాన్స్ తిరిగిచ్చే పని మీద ఉండండి. నేను ఈరోజే సామాన్లు సర్దుకోవడం ప్రారంభిస్తాను. మీరు అడ్వాన్స్ తిరిగిచ్చిన 24 గంటల్లో ఇల్లు ఖాళీ చేస్తాను అంటూ కౌంటర్ ఇచ్చాడు పశుపతి. తెగతెంపులు నిశ్చయమైపోయాక తెగింపు అనేది ఎవరికైనా వస్తుంది. తలుపు అవతల వీళ్ల మాటలు వింటున్న పశుపతి భార్య మాత్రం అయోమయంలో పడింది. హఠాత్తుగా ఇల్లు ఖాళీ చేస్తే ఎక్కడికి వెళ్తాం అన్నదే ఆమె సంశయం. ఇంటి యజమానికి పశుపతి నిర్ణయం మింగుడు పడలేదు. విసవిస మేడ మీదకి వెళ్ళిపోయాడు. లోపలికొచ్చిన పశుపతిని ఉద్దేశించి అతని భార్య అడిగింది, ఇలా ఉన్నఫలంగా ఖాళీ చేయడం అంటే ఎలాగండి? రిటైర్ అవ్వడానికి మరో 2 ఏళ్లుంది. ఆ తర్వాత ఎక్కడైనా స్థిరపడాలనుకున్నాం గాని ఇంతలోనే మళ్ళీ వేరే చోటికి వెళ్లాలా అంటూ సాగతీసింది. ఆమె వైపుకు చూసిన పశుపతి గుంభనంగా నవ్వేశాడు. అతని నవ్వు ఆమెకు అర్థం కాలేదు. కాగా మరింత అయోమయంలో పడేసింది. అప్పుడు పశుపతి భార్యతో అన్నాడు, మనం మన గ్రామానికి వెళ్తున్నాం అని. అంటే ఇల్లు కూడా చూసి పెట్టారా? 2 రోజుల క్రితమే చెప్పాలనుకున్నాను. అయితే అప్పటికింకా డిసైడ్ కాలేదు. ఒక విశేషం తెలుసా? నేను 15 ఏళ్ల క్రితం అమ్మిన మా ఆస్తినే తిరిగి కొంటున్నాను. ఖచ్చితంగా బేరం కుదురుతుందన్న విషయం తెలియలేదు. అందువల్ల నీకు ముందుగా చెప్పలేదు. అమ్మిన ధరకు 4 ఇంతలు. ప్రస్తుతానికి ఒక చిన్న ఇల్లు నెల రోజులకు మాత్రం బాడుగుకి తీసుకుని ఆ తర్వాత మంచి రోజు చూసుకుని మన ఇంట్లోకి మారబోతున్నాం. మన ఇల్లు, మన పొలం మనకే దక్కడం నిజంగా మన అదృష్టం. ఆ ఇంటిని నీ పేరునే రిజిస్టర్ చేయించబోతున్నాను. పొలం నా పేరన. ఉన్న మరో 2 ఏళ్ల సర్వీసును ఎలాగో ఓ చిన్న గది అద్దెకి తీసుకుని గడిపేస్తాను. తర్వాత వచ్చి వ్యవసాయం చేసుకుందాం అనుకుంటున్నాను. ఈలోగా వ్యవసాయం నేర్చుకుంటాను అన్నాడు పశుపతి. ధర ఎక్కువైనా పట్నంతో పోలిస్తే తక్కువే. పైగా తాము అమ్మేసిన ఆస్తి మళ్లీ తమకే దొరకడం అంటే నిజంగా అదృష్టమేననిపించింది ఆమెకు కూడా. 1 వారం అని చెప్పిన ఇంటి యజమాని 10 రోజుల తర్వాత డబ్బిచ్చాడు. ఆ మర్నాడు పశుపతి ఇల్లు ఖాళీ చేసేశాడు. ఈలోగా అతను అక్కడ వేలాడగట్టిన వడ్ల గింజలన్నీ పిచ్చుకలు ఖాళీ చేశాయి. ఇల్లు ఖాళీ చేసే రోజున సామాన్లన్నీ సర్దుకున్న తర్వాత పశుపతి మెల్లగా పైకెక్కి అక్కడున్న పిచ్చుక గూటిని మెల్లగా చేతిలోనికి తీసుకున్నాడు. దానిలో గుడ్లేమైనా ఉన్నాయేమోనని చూశాడు. ఏమీ లేవు. ఆ 2 పిచ్చుకలు దూరంగా కూర్చుని తమ గూటి వైపే చూడసాగాయి. గూటిని జాగ్రత్తగా చేతిలోకి తీసుకున్న పశుపతి మెల్లగా భద్రంగా దాన్ని ఒక బుట్టలో ఉంచి దేనికి తగలనివ్వకుండా జాగ్రత్తగా లారీలో ఒక మూలనుంచాడు. వెంటనే ఆ 2 పిచ్చుకలు వచ్చి లారీ మీద వాలాయి. లారీ బయలుదేరిపోతూ ఉండగా అదే సమయానికి ఎవరో వచ్చారు బయట గేటు దగ్గర.
ఎవరని అడిగితే కార్పొరేషన్ వాళ్ళట. అది విన్న యజమాని గతుక్కుమన్నాడు. అతను అలా ఎందుకు రియాక్ట్ అయ్యాడో అర్థం కాలేదు పశుపతికి. ఎవరండి ఇంటి ఓనరు? మైసెల్ఫ్. చెప్పండి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అన్నాడాయన దర్పంగా. చాలామందికి ఇదో దురలవాటు. ఎవరితోనైనా ఇంగ్లీష్ వెలకబెడితే తమ ఇమేజీ పెరిగి మర్యాద లభిస్తుందన్న భావన. అయితే గురి చూసి వచ్చిన కార్పొరేషన్ అధికారులు వీటన్నిటికీ అతీతులని తెలుసుకోరు. మీ ఇంటి ముందు భాగం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చాలా రోజుల క్రితమే నోటీస్ ఇచ్చాం. ఇప్పటిదాకా తొలగించలేదు. మీకై మీరు తొలగిస్తారా, మమ్మల్ని తొలగించమంటారా? ఆ ఖర్చులన్నీ కూడా మీ నుంచే వసూలు చేస్తాం. కార్పొరేషన్ స్థలంలో ఇలా కట్టే అధికారం మీకు లేదు అంటూ హుంకరించారు. యజమాని గుటకలు మింగాడు. లారీలో కూర్చుని ఉన్న పశుపతికి అది కొత్త సమాచారం. అంటే ఇన్నాళ్లుగా తనకు కూడా తెలియకుండా నెట్టికొస్తున్నాడన్నమాట. తన స్థలంలో పిచ్చుకలకు కూడా గూడు కట్టుకునేందుకు అధికారం లేదనే పెద్ద మనిషి ప్రభుత్వ స్థలంలో తన ఇల్లు ఎలా కట్టుకున్నాడో అర్థం కాలేదు. లారీ ఆపమని చెప్పి కిందకి దిగాడు. మీకు 2 రోజులు గడువిస్తున్నాను, ఈలోగా ఏం చేస్తారో చెయ్యండి అన్నాడు ఆఫీసరు తీవ్ర స్వరంతో. అంతలో లారీ నుండి దిగిన పశుపతిని చూసి, మీరెవరు అని అడిగాడు ఆఫీసరు. మునుపు ఇక్కడ బాడుక్కున్నాను, ఇప్పుడే ఖాళీ చేశాను అన్నాడు మెల్లగా. మంచి పని చేశారు. స్థలం ఆక్రమించుకుని ఇల్లీగల్గా కట్టడమే కాకుండా దాన్ని బాడుకు కూడా ఇచ్చారన్నమాట అంటూ అధికారి ఉరిమాడు ఓనర్ వైపు చూస్తూ. ఇంటి యజమాని పరిస్థితి అంతకంతకు దీనావస్థకు దిగజారింది. 2 రోజుల తర్వాత మళ్లీ వస్తాం, ఈలోగా పడగొట్టండి, లేకపోతే ఆ తర్వాత జరిగే పనులకు మా బాధ్యత ఉండదు. మేం ఇల్లీగల్ కట్టడం పడగొట్టే సమయంలో మీ ఇల్లు దెబ్బతినే అవకాశం ఉంది. వాళ్ల మాటలతో యజమాని బిక్కచచ్చిపోయాడు. పశుపతికి మనసులో ఒకవైపు సంతోషంగానూ మరోవైపు కాస్తంత బాధగానూ ఉంది. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఉన్నట్టుగా జాలి లేకుండా అతను ఆడిన మాటలకు తగిన శాస్తి జరిగిందన్న సంతోషము, అతనెంతగా కానిపని చేసినా కష్టపడి లక్షలు పోసి కట్టుకుని ఇల్లు ఉన్నపళంగా పడగొడుతున్నారన్న బాధ మిళితమై ఉన్నాయి. అంతా మన మంచికే అన్న సామెత గుర్తుకు తెచ్చుకుంటూ తిరిగి లారీ ఎక్కాడు పశుపతి. అతని చేతిలో ఆ రోజు పేపర్ ఉంది. దాన్ని తిరగేస్తుండగా అందులో ప్రపంచ ఊరపిచ్చుకల దినోత్సవం అన్న వ్యాసం పశుపతిని ఆశ్చర్యపరిచింది. ప్రతి ఏడాది మార్చి 20వ తారీఖున అది జరుపుతారట. పిచ్చుకల జాతి అంతరించిపోకుండా ఉండేందుకు పిచ్చుకల దినం రోజున అనేక చర్యలు చేపడతారట. నిజమే, క్రితం వారం కూడా టీవీల్లో దీని గురించి రోజంతా ఊదరగొట్టారు. పట్టణాల్లో ఈ మధ్యన అవి అస్సలు కనిపించడం లేదని, గ్రామాల్లోనూ బాగా తగ్గిపోయాయని ఒకటే గగ్గోలు పెట్టారు రోజంతా. మరుసటి రోజు నుంచి దాని ఊసేలేదు. నిజానికి పిచ్చుకల వల్ల మనకెంతో మేలు జరుగుతుంది. పొలాల్లో పైరు మీద వచ్చే అనేక రకాలైన పురుగులను తమ ఆహారంగా చేసుకుని రైతు చేపట్టే సస్యరక్షణ చర్యలకు తోడ్పడతాయి. కానీ ప్రస్తుతం ఉపయోగించే కృత్రిమ ఎరువులు వాటికి హానికరంగా మారాయి. అవి అంతరించిపోకుండా ఉండాలని మనస వాచా కోరుకుంటే ముందుగా పొలాల్లో కృత్రిమ ఎరువుల వాడకం తగ్గించాలి. అంతేకాక ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న సెల్ ఫోన్ టవర్ల మూలంగా పట్టణాల్లో వాటి మనుగడ ప్రశ్నార్థకమైంది. ఎందుకంటే వాటి రేడియేషన్ ప్రభావం పిచ్చుకల మీద తీవ్రంగా ఉంటుందిట. అందువల్ల అవి పట్టణ ఛాయలకు రావడం లేదట. నిజమేనేమో, కానీ ఆ దిశగా ఎవరూ చర్యలు తీసుకున్న దాఖలాలు కానరాలేదు. సంపాదనే పరమావధిగా ఉన్న ఈ కాలంలో ఆధునికీకరణ, ప్రపంచీకరణ, సాంకేతిక విప్లవం, విజన్ ఇండియా వగైరా వగైరా వంటి మాటలతో ఈనాడు మనిషి మనుగడే సందిగ్ధంలో పడింది. అలాంటిది పిచ్చుకల గురించి పట్టించుకునేదెవరు? కాలంతో పాటుగా మార్పు తప్పనిసరి. టెక్నాలజీ ఎంతగా వృద్ధి చెందినా వాతావరణ సమతౌల్యం పాటిస్తే ఎంతటి టెక్నాలజీ అయినా మనం జీర్ణించుకోవచ్చు. అలా చేయడం లేదే. లాభాపేక్షే జీవిత లక్ష్యంగా ఈనాడు మనిషి మనుగడ సాగుతోంది. ప్రపంచమే భస్మాసురుల కూటంగా మారుతోంది. తమ నెత్తిన తామే చేతులుంచుకుంటున్నారు. దొంగ తనకు తానుగా మారనంత వరకు దొంగతనాన్ని అరికెట్టలేమన్నది సామెత. మార్పు సుధాగా మన మనసులోనే రావాలి. ఆలోచనల మధ్య లారీ గ్రామం చేరింది. పిచ్చుకల దినోత్సవం రోజునే అనాలోచితంగానైనా ఒక పిచ్చుక జంటకు తాను ఆశ్రయం కల్పించడం నిజంగానే అతని మనసును తేలికపరిచింది. గ్రామం చేరుకోగానే ముందుగా ఆ పిచ్చుక గూటిని భద్రంగా ఇంటి పైకప్పు దగ్గరగా వేలాడదీశాడు. విచిత్రంగా ఆ పిచ్చుకలు కూడా కదలకుండా తమ గూటితో పాటు అంత దూరం లారీ మీద కూర్చుని వచ్చాయి. వాటి చర్య అతనికి ఆశ్చర్యం కలిగించింది. సొంత ఇంటి మీద మమకారం పక్షులకైనా మనుషులకైనా ఒకటేనేమో అని అప్పుడు అనిపించింది. చిన్నపిల్లలకు సముద్ర తీరంలో ఇసుకలో తాము కట్టే గుజ్జనగూళ్ళంటే వల్ల మాలిన అభిమానం. వాటిని పడదోస్తే వాళ్ళు చేసే హంగామా గొడవ అంతా ఇంత కాదు. ఇంటి చూరులో పిచ్చుకలు కట్టే పిచ్చుక గూళ్ళు, తమ కుటుంబం కోసం మధ్యతరగతి మనుషులు చిరు సంపాదనతో కట్టుకునే చిన్న ఇళ్ళు ఒకే కోవకు చెందినవి. వేటికవే ఇంద్రభవనాలు. అందులో కూర్చుని సేదతీరడంలో ఉన్న ఆనందానికి ఏదీ సాటిరాదు.
పిచ్చుక గూళ్ళు చాలా శుభ్రంగా ఉంటాయట. ఒక విధంగా మనిషి తనకంటూ ఒక ఇల్లు ఏర్పరచుకోవడానికి పిచ్చుకలే ఆదర్శమేమో. అందుకనే మురిపించే ముచ్చటైన చిన్న ఇళ్లను పిచ్చుక గూళ్ళు అంటారు. మీరింతవరకు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా పిచ్చుక గూళ్ళు కథ విన్నారు. రచన శ్రీ ఎస్ ఘటికాచలరావు. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ స్వాతి మాసపత్రికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి